ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. నా కృప నీకు చాలును. పౌలుతో దేవుడు చెప్పాడంట. 3వ ఆకాశంలోనికి పౌలు ఎక్కిపోయి దేవునితో ముచ్చటించినట్లుగా, దేవుడు తనతో ఎన్నో గొప్ప సంగతులు చర్చించినట్లుగా ఇక్కడ పౌలు మనకి వివరిస్తూ చెప్తున్నాడు. ఈ సందర్భంలో పౌలుకున్న సమస్యను బట్టి దేవుడితో మాట్లాడితే దేవుడు నాకు నీ కృప చాలును అని చెప్పినట్లుగా మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. దేవుడికి ఈ మాటను బట్టి మనకేం అర్థమవుతుందంటే, దేవుడు ప్రార్థనలు వింటాడు. ప్రార్థనలకి దేవుడు ఇచ్చిన జవాబు వల్ల మనకేం అర్థమవుతుందంటే, దానివల్ల దేవుని మహిమార్థమై మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఇంకొకటి, మనకి ఏది మంచిదో అది దేవుడు ప్రార్థనలకు మనకు సమాధానంగా దయచేస్తాడని తెలియపరచబడుతుంది. నా కృప నీకు చాలును. ఎడారిలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉన్నారు. వారు ఎడారిలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. కానీ వారికి ఏ ప్రాబ్లం లేకుండా, వారికి ఎటువంటి బాధ లేకుండా 40 సంవత్సరాలు వారు పోషించబడ్డారు. వారు గుడారములో దాచిపెట్టబడి దేవునితో నా కృప నీకు చాలును అన్నట్లుగా వారు కాపాడబడ్డారు, పోషించబడ్డారు. పౌలుకున్న సమస్యలో కూడా దేవుని గణపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా కృప నీకు చాలును అని దేవుడు తనతో మాట్లాడినట్లుగా మనకు వివరిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు కూడా మనతో చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమలు నిందలు వస్తాయి, కానీ నా కృప నీకు చాలును, నేను ఈ లోకమును జయించాను అని యేసు ప్రభు చెప్పాడు. లోకమును జయించిన దేవుణ్ణి మన దేవుడిగా కలిగినందుకు మనం ఎంత ధన్యులమో కదా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ నామమునకు వందనాలు ప్రభువా. మరి ఈ లోకంలో శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ నా కృప నీకు చాలును అని చెప్పావు, లోకమును నేను జయించానని చెప్పావు నాయన. కాబట్టి అటువంటి ధైర్యము మాలో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.